గుంటూరు లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు అంబటి రాంబాబు. గుంటూరు మహిళ ఘటనపై పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మొదటిసారి పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడే స్పందించి ఉంటే రెండో ఘటన జరిగి ఉండేది కాదన్నారు. పరువు నష్టం నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే అది మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళా కొంతమందిని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రం చేశారు. హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో